రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి డాక్టర్ పొంగూరు నారాయణను గెలిపించుకుంటే నెల్లూరును మెట్రోపాలిటన్ సిటీగా మార్చుకునే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి నారాయణ కుమార్తె శరణి హామీ ఇచ్చారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ నవాబుపేట పరిసర ప్రాంతాల్లో ఆమె బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వందలాది మంది టీడీపీ శ్రేణులు అభిమానులతో కలిసి పర్యటించారు. డివిజన్ కు విచ్చేసిన శరణికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు శాలువాలతో సత్కరించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించినటువంటి ఆమె ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న బాధలు సమస్యలను తెలుసుకుని చలించిపోయారు. రానున్న ప్రజా సంక్షేమ ప్రభుత్వం టీడీపీలో ప్రజలందరికీ కూడా భద్రత కల్పిస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గతంలో నారాయణ చేసిన అభివృద్ధిని గుర్తు చేసి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆయన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మురికి నీళ్లు అక్కడికి వెళ్ళిపోతే దోమల ఫ్రీ సిటీగా డెవలప్ అవుతుంది. అదొకటే కాదండి, టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు పార్క్స్ డెవలప్ చేశారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తిరగడానికి, వాకింగ్ చేయడానికి పార్క్స్ అనేది చాలా బాగా అప్గ్రేడ్ చేసి ఎస్టాబ్లిష్ చేశారండి. కానీ ఇప్పుడు పార్క్స్ యొక్క పరిస్థితి ఏంటి? నారాయణ గారు గుడిసెలో ఉన్నారు కాబట్టి, నారాయణ గారు మినిస్టర్ అయిన వెంటనే 2014లో ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది గృహ నిర్మాణం. 47,000 హౌసెస్ 8 monthsలో పూర్తి చేశారండి. అది మామూలు విషయం కాదు. మా నాన్నగారికి ఆ కష్టాలు తెలుసు కాబట్టి, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి, ప్రతి ఒక్క పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కష్టాలు పడకూడదు. ప్రతి ఒక్కరికి ఒక హౌస్ ఉండాలి. హౌస్ అన్నది బేసిక్ ఎసెన్షియల్, బేసిక్ రైట్ అనుకొని గృహ నిర్మాణం చేశారు. కానీ వైసీపీ వాళ్ళు వచ్చి అది కూడా ఆపేశారు. ఇప్పటిదాకా ఆ 47,000 హౌసెస్లో ఒక్క హౌస్ కూడా ఇవ్వలేదండి. అదొకటే కాదండి, మీరు విద్యారంగమే తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియంగా మార్చారు. అది ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క విద్యార్థుడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, తెలుగు మీడియం కాదు. ఎంతో అభివృద్ధి చెందుతారు. భారతదేశం ఎంతో అభివృద్ధి చెందాలి అని